ఆ 40 ఎకరాల చెరువుకి ఇంకో 126 ఎకరాల భూమి కొని మనం దాంట్లో 60 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో చెరువు తవ్వించాం మనం. నిజంగా ఇవాళ ఏంటంటే 60 ఎకరాలు లేకపోతే తవ్వించి ఉండకపోతే కనుక ఇవాళ మంచినీళ్ళు లేవు మనకి. ఎందుకంటే పాత 40 ఎకరాల చెరువు నీటితో పాటు మట్టి వస్తుంది కదా, సగం పూడిపోయింది. అంటే 40 ఎకరాల చెరువు సగం పూడిపోయి సగమే ఉంది. అంటే 20 ఎకరాల చెరువు కిందే ఉంది. మనకి ఎన్ని రోజులు కాలువలు కట్టేస్తారు? ఇప్పుడు 2 నెలల 15 రోజులు కాలువలు కట్టేస్తారు. 2 నెలల 15 రోజులకి సరిపడా నీళ్ళన్నీ కూడా మనం నిల్వ పెట్టుకుని ఈ 2 నెలల 15 రోజులకు కూడా మనం ఆ చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుని వాడుకుని మనం మళ్ళీ కాలువలు వదిలే వరకు ఈ నీళ్లు అవసరం. నిజంగా ఆ రోజున 60 ఎకరాల్లో చెరువు తవ్వించి ఉండకపోతే కనుక ఇవాళ భయం వేస్తుంది అనమాట. నేను నిజంగా అప్పుడు తిరిగేటప్పుడు 2004 ఎన్నికలకు ముందు తిరుగుతుంటే ఎక్కడ చూసినా లైన్లో ఏముండి తెలుసా మీకు? ఏముండి చెప్పండి. కే రాఘవేంద్ర సినిమాలో సెట్టింగ్ లేక ఎక్కడికక్కడ బిందులు లైన్లో ఉండి వాటర్ ట్యాంకులు నిజంగా కొట్టుకునేవారు. నిజంగా రోడ్డు అమ్మట మన తాడిపల్లి కూడా రోడ్డు వెళ్తూ ఉంటే ఎత్తుగా ఉండి కెరటాల కింద ఉండేది. ఏదన్నా బస్సు కానీ ట్రాక్టర్ కానీ ఏదన్నా బ్యాలెన్స్ తెప్పితే కనుక నీళ్లు పట్టుకుని వీళ్ళ మీదకి వెళ్తే కనుక ఒక 5-6-10 ప్రాణాలు పోయే పరిస్థితి అనమాట. భయమేస్తా ఉండేది నాకు, ఈ పరిస్థితి పోవాలి అని చెప్పి అయిన వెంటనే 126 ఎకరాలు సేకరించి దాంట్లో 60 ఎకరాలు చెరువు తవ్వించడమే కాకుండా ఇప్పుడు అమృత స్కీమ్లో 3 OSRలు నిర్మించుకున్నాం. మంచినీటికి రేపు పొద్దున్న 2053 అంటే 2053 సంవత్సరానికి చాలా మంది కొంతమంది ఉన్నాం, మేము ఎవరో ఉన్నాం. అంటే 2053కి జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అప్పటి వాళ్ళకు కూడా మంచినీళ్లు కొరత లేకుండా ఉండడానికి మళ్ళీ 48 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చి సాధించేవాళ్ళం. ఆ 48 కోట్ల రూపాయలతోటి మళ్ళీ చివరి వరకు కూడా పైప్ లైన్లు, అలాగే OSRలు, అవసరమైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఇప్పుడే డిజైన్ చేసుకుంటున్నాం మనం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ ఉండాలని చెప్పి ఇప్పుడు మనకున్నది CHC హాస్పిటల్. అంటే చాలా సౌకర్యాలు, దాంట్లో చాలా మంది డిపార్ట్మెంట్ డాక్టర్లు ఉంటారు. దాన్ని ఏరియా హాస్పిటల్ చేయించాం. దాంట్లో చాలా డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఒకటి కలిసి డాక్టర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. కానీ మనకున్నది 50 పడకలేదు. దాన్ని 100 పడకలు చేయాలంటే దానికి 4 ఎకరాలు కావాలంటే మా కుటుంబం తరపున ఇచ్చి 100 పడకల హాస్పిటల్కి మళ్ళీ గతంలో 10 కోట్ల 15 లక్షలు శాంక్షన్ అయితే దానికి మళ్ళీ ఇంకొక 28 కోట్లు ఇంకో 50 పడకలు పెంచడానికి శాంక్షన్ చేయించి అది నిర్మాణం కూడా జరుగుతుంది. దీనివల్ల మనకి గతంలో నరసాపురం కాడి నుంచి చూసుకుంటే భీమవరం దాకా ఎవరికైనా ఏదైనా మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ అయ్యి ఏదైనా దెబ్బ తగిలితే కనుక ఇంకా పెద్ద వైద్యం చేయాలి అంటే కనుక ఏరియా హాస్పిటల్ అంటే ఏలూరు తీసుకెళ్లవలసింది. అంబులెన్స్ ఏలూరు తీసుకెళ్లేసరికి ఆలస్యం అయ్యి ఉంటే కనుక, ఆలస్యం అయితే కనుక ఏమన్నా రక్తస్రావం ఎక్కువ అయిపోతే కనుక కొంతమంది చనిపోయారు కూడా. కాదు ఇమీడియట్లీ వైద్యం అందాలంటే కనుక దగ్గరలో మనకి భీమవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే కనుక చాలా మందిని కాపాడొచ్చు అని చెప్పేసి ఏరియా హాస్పిటల్ సాధించాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కన్న కళ ఈ రోజున మనకు నెరవేరుతుంది. అంతేకాకుండా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే CHC హాస్పిటల్ ఉందో, ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్, దాంట్లో మన జిల్లాలోనే మనం చూసుకుంటే కనుక డెలివరీ కేసులు ఎక్కువ పురిటి ఏంటంటే డెలివరీ కేసులు ఎక్కువ. అందుకు దీన్ని ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా పెడితే కనుక, మదర్ అండ్ చైల్డ్ అంటే డెలివరీ కేసులు అయ్యి పిల్లలకు సంబంధించింది పెడితే కనుక మహిళలకి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని ఏరియా హాస్పిటల్ కింద పెట్టి దీన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కింద పెడదాం. మన భీమవరం పట్టణంలో ఉన్న కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ మనం డెలివరీ చేసుకోవాలంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత తీసుకుంటున్నారు? ₹1,00,000 తీసుకుంటున్నారు. అదే మన ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటే ఫ్రీ. కానీ ఏంటంటే మామూలుగా మనకు తెలియకుండా నర్సులు అయ్యి మామూలు ఏదో చూడండి అంటే ఏదన్నా ఇస్తాం, అది వేరే. కానీ మొత్తం టోటల్గా ఫ్రీ. మనం వేరే హాస్పిటల్కి వెళ్తే ₹1,00,000 తీసుకుంటున్నారు. కొద్దిగా లేరేళ్ళు పేదోళ్ళు అంటే కనుక 50,000 మినిమం 50,000 నుంచి ₹1,00,000 దగ్గర తీసుకుంటున్నారు. అలా కాకుండా మన మహిళలకి అందరికీ ఉపయోగపడాలని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా చేయాలని ఆశ. అది కూడా మీ ఆశీర్వాదంతో రేపు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఏరియా హాస్పిటల్ అక్కడ కంప్లీట్ చేసి ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా పెడితే కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి, తల్లులకి, అలాగే మహిళలకి అందరికీ కూడా ఉపయోగపడుతుందని మన ఆలోచన. ఇంకా మనం చేసిన డెవలప్మెంటు
ఇవన్నీ కూడా చెప్పాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా ఏదైతే ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు జరిగేటట్లుగా ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి, పేదరికం ఉండకూడదు, పేదరికం లేకుండా మన రాష్ట్రం ఉండాలి, పేదలు లేని రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ఆలోచన. ఎందుకంటే మన దగ్గర పేదల దగ్గర డబ్బు ఉంటేనే అన్ని కూడా రంగాలన్నీ కూడా నడుస్తాయి. ఒక విద్య కారణంగా చాలా మందిని చూశాను నేను. గొలవంతపల్లి రోడ్లో కాలగొట్టు మీద పాపం సొంత ఇళ్ళు లేవు, కాలగొట్టు మీద గుడిసెలు వేసుకుని ఉన్నవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడేవారు. కాయ కష్టం చేసిన తర్వాత సంపాదించిన డబ్బుని వాళ్ళ పిల్లలు చదివించడానికి కాన్వెంట్లో జాయిన్ చేసేవారు. యూనిఫామ్ వేసి ఆటోలో పంపడం అంటే ఆటో రిక్షా డబ్బులు, కాన్వెంట్ ఫీజు డబ్బులు, యూనిఫామ్ డబ్బులు, పుస్తకాల డబ్బులు. వాళ్ళు తినపోయినా ఒక పూట తినడం మానేసైనా సరే పిల్లలు చదివించాలి, బాగా వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పేసి తపన పడతాం చూశాను. నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే తపన పడుతున్నారు. ఆయన మన పిల్లల్ని బాగా చదివించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, వాళ్ళకి విద్యనే ఆస్తి కింద ఇవ్వాలి అని చెప్పి నాడు నేడుల్లో మన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి, అలాగే మంచి టేబుల్స్ అంటే ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా మన స్కూళ్ళన్నీ అభివృద్ధి చేసి ఆ పిల్లలు బాగా చదివించాలి, విద్యను అందించాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలకి ఇవాళ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి, గతంలో 35,000 రూపాయలు ఫీజు ఉంటే కనుక 35,000 రూపాయలు కూడా ఇంజనీరింగ్ కాలేజీలో రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, లేదా పేదవాళ్ళు కానీ చదువుకోవడానికి అప్పుడు అందరూ వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకునేవారు. తర్వాత దాన్ని 90,000 దాకా ఫీజు పెంచేసిన ఆ 35,000 ఇవ్వడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు, ఆయన రోసయ్య గారు వచ్చారు, ఇంకా వచ్చారు, కానీ ఎవరు కూడా ఆ 35,000 కూడా ఇవ్వలేకపోతే కాలేజీలు చాలా మూతపడిపోతే ఇంజనీరింగ్ చదవడం పేదలు ఇంక మాకు మన వల్ల కాదని మానేశారు. అంటే 35,000 ఇస్తే ఇంకెంత కట్టాలమ్మా? 90,000లోను ఇంకా 65,000 కట్టాలి. అలా చదివిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే కాలేజీకి వెళ్ళి మా సర్టిఫికేట్లు ఇవ్వండి అంటే గవర్నమెంట్ డబ్బులు చెల్లించలేదు, మీ సర్టిఫికేట్లు ఏమో డబ్బులు కట్టి పట్టుకెళ్ళండి అంటున్నారు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు 90,000కి వెళ్ళిందని 75,000కి తగ్గించి ఇవాళ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి, అలాగే వాళ్ళ చదువుకునేటప్పుడు హాస్టల్కి సంబంధించి అనేక ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్కి వాటికి కూడా డబ్బు ఇచ్చి వాళ్ళని బాగా ఇంజనీర్ని, డాక్టర్లు చేయాలి, లేదా ఐఏఎస్లు, ఐపీఎస్లు చేయాలని. ముఖ్యంగా ఎవరికమ్మా ఇది? మనకి పేదవాళ్ళకే కదా, అంటే బీసీల్లోనూ, ఎస్సీ ఎస్టీల్లోనే కదా పేదరికంలో ఉన్నవాళ్ళు చాలా మంది. అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మంచి చేసే విధంగా, అంటే ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఆయన ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ కులం అయినా అవ్వచ్చు, ఏ మతం అయినా అవ్వచ్చు, పేదవాళ్ళు బాగుండాలి, పేదవాళ్ళు ఆర్థికంగా పైకి రావాలి. చదువులు డబ్బులు లేని కారణంగా చదువుకు దూరం అవ్వకూడదు, విద్యకి దూరం అవ్వకూడదు. అలాగే వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చి, ఏదైనా పెద్ద వ్యాధి వస్తే గనక డబ్బే లేదనుకుంటాం, ఏది లేదనుకో, డబ్బు లేదనుకో వాళ్ళ దగ్గర, వైద్యం చేయించుకుంటే డబ్బులుంటే బతుకుతామని తెలిసినా కూడా డబ్బులు లేని కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు. లేదు ఏదో చిన్న ఇల్లు ఏదో ఉంది, ఆ వైద్యం కోసం ఇల్లు అమ్ముకుని రోడ్డు మీద పడిపోకూడదు అని మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో 3,500, గతంలో 1000 ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3,500 వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో పెట్టారు. డెంగ్యూ లాంటి జ్వరాన్ని కూడా, కోవిడ్ని కూడా దాంట్లో పెట్టి పైగా 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షలకు పెంచారు. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిది వచ్చినా కూడా ఇవాళ మనం ఏం భయపడక్కర్లేకుండా, మన ఆస్తులు ఏమో అమ్ముకోక్కర్లేకుండా, అప్పులు చేయక్కర్లేకుండా వెళ్ళి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవచ్చు. నిజంగా చూడండి, అది పెట్టకపోతే కనుక, ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిది వస్తే కనుక ఇల్లన్నా అమ్మాలి, అప్పులన్నా చేయాలి, ఆర్థికంగా కుటుంబం చిరిగిపోతుంది కదమ్మా. అలా ఏ కుటుంబం కూడా ఆరోగ్య కారణంగా, విద్య కారణంగా, ఆర్థిక కారణంగా ఏ ఒక్కళ్ళు కూడా వేదనకు గురవ్వకూడదు అని చెప్పేసి పేదలకి అందరికీ కూడా అండగా ఉండాలని ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. సుమారు 3,50,000 కోట్లు డీబీటీ అంటే బటన్ నొక్కడం ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ 3,50,000 కోట్లు పేదలకు ఎక్కడ కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇవ్వడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఏమంటున్నారంటే, డబ్బులు ఉన్నవాళ్ళు మామూలుగా ఎవరన్నా పథకం రానోళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు అని కాదు కానీ పథకం రానోళ్ళు ఏమంటారంటే, ఆయన పుప్పు బెల్లాలు పంచిపెట్టేస్తున్నాడు, మా ఇంట్లో పని మనిషి కింద పనిచేస్తున్నాలో మీరు ఇవ్వకపోతే అయ్యి మాకు పని మనుషులు దొరుకుతలేదు అంటారు. అంటే మనం పని మనుషుల కిందే ఉండాలి మన అందరం, మీరు అందరం
అర్థమైందమ్మా? కొద్దిగా ఆర్థికంగా ఎదిగి ఆత్మవిశ్వాసంతో గర్వంగా బతకాలని ఉంటది కదా మనకి. పేదలకు ఉంటుందా? ఉండదా? చాలా మంది అనేది ఏంటంటే మాకు మనుషులు దొరుకుతలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికిన పంచిపెట్టేస్తున్నాడు. నిజంగా ఇవాళ కనుక పేదల దగ్గర 2 సంవత్సరాలు మనకు కరోనా వచ్చింది, మొత్తం దేశమే గత ప్రపంచం స్తంభించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారే కరోనాలో కూడా లెక్క చేయకుండా చెప్పింది చెప్పినట్టు అన్ని కూడా పథకాలు అమలు చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా. నిజంగా ఆ రోజుల్లో ఆయన అలా చేసి ఉండకపోతే కనుక ఇవాళ చాలా వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ అన్నీ కూడా మూతపడిపోయి ఉండేవి. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటేనే కదా, మన దగ్గర కొనుగోలు శక్తి ఉంటేనే కదా మన బజార్లోకి వెళ్ళి ఏదన్నా కొనుక్కోగలం. అవునా కదమ్మా? అంతేనా? మనం వెళ్ళి బజార్లోకి వెళ్ళి కొనకపోతే, షాపులో అమ్మకపోతే, షాపులు అద్దెలు కట్టలేరు, కరెంటు బిల్లులు కట్టలేరు, దాంట్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు, షాప్ మూతపడిపోతుంది. షాప్ మూతపడిపోయిందంటే దాంట్లో ఏదైతే ఉత్పత్తి చేసి ఆ షాపుల ద్వారా అమ్మాలనుకున్న పరిశ్రమలు మూతపడిపోతాయి. పరిశ్రమలు మూతపడితే దాంట్లో పనిచేసే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. అంటే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా సక్రమంగా నడవాలంటే, బాగా జరగాలంటే కనుక మన దగ్గర పేదల దగ్గర సంపద ఉండాలి. పేదల దగ్గర సంపద ఉంటేనే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మన దీంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసే ఉంటుంది. పూర్వం మా చిన్నతనంలో నాకు తెలుసు, వ్యవసాయ పని చేసుకుంటానికి వచ్చేటప్పుడు నేను కూడా మా చల్లదన్నం పెట్టేవారు. మా అమ్మమ్మ గారి ఇంటికాడ ఉన్నప్పుడు నాకు పొద్దున్నే చల్లదన్నం పెట్టినప్పుడు దాంట్లో మజ్జిగ వేసినప్పుడు చేవలు ఉండి, తెల్ల చేవలు ఒక సీజన్లో ఎర్ర చేవలు ఉండి, అబ్బో తినమంటే మా అమ్మమ్మ ఏమనేదంటే లేదరా కళ్ళు బాగా కనపడతాయని అలాగే తినేవాడు. అదే టైంలో పాపం రైతు కూలీలు క్యాన్లో కూలీలు అయితే పాపం గింజన్నం రోజేసేవాడు పాపం గట్టేసేవారు. కనీసం పాపం మీకేమో వడకట్టన్నా మోసం చేయాలని తెలియదు మీకు. అవును, గెట్టేసేవాళ్ళు, బతిమాలు పెట్టి తినిపించేవారు. మనకి రైతులంటే కొద్దిగా బాగున్నవాళ్ళు కాబట్టి మజ్జిగన్నం పట్టుకెళ్ళేవారు. రైతు కూలీలు గింజన్నం పట్టుకెళ్ళేవారు. దాంతోపాటు ఏం పట్టుకెళ్ళేవారు కూడా? ఉల్లిపాయ లేదంటే పచ్చిమిరపకాయ. అదేంటంటే 2 ముద్దలు తిన్న తర్వాత సప్పగా ఉంటది కదా, ఆ ఉల్లిపాయ కొరుకో పచ్చిమిరపకాయ కొరుకో ఆ సప్పదానం లేకుండా భోజనం చేసి మరి వాళ్ళు పొద్దున్నే 6 కాడి నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసేవారు. అవునా కదమ్మా? ఏమో పొద్దున్న ఉదయం 6 కాడి నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసేవారు. కానీ అలా మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవనుకో, మనం అలా బతికేయగలం కదా, ఏమి చనిపోం కదా, డబ్బులు లేకపోతే అలా బతికేస్తాం. కానీ వ్యవస్థ ఏమవుతుంది, పరిశ్రమలు ఏమైపోతాయి, వ్యాపార సంస్థలు ఏమైపోతాయి, దాంట్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళందరూ రోడ్డును పడిపోరా. కాబట్టి డబ్బు ఎవరి దగ్గర ఉండాలంటే పేదల దగ్గర, రైతుల దగ్గర డబ్బు ఉండాలి, అక్క చెల్లెమ్మల దగ్గర డబ్బు ఉండాలి. వాళ్ళు ఆర్థికంగా పైకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఏమంటారంటే ఉప్పు పిల్లలు పెంచినట్టు పెంచేస్తున్నాడు, మన రాష్ట్రం ఒక శ్రీలంక అయిపోతుంది అంటారు. అంటే శ్రీలంక అయిపోతుంది పప్పు పిల్లల కింద పంచి పెడుతున్నాడు అంటే అవి పంచి పెడతాం తప్పు, పంచి పెట్టకూడదనే కదా దాని అర్థం. మేము వస్తే పంచి పెట్టమనే కదా దాని అర్థం. అవునా కదా? కానీ మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కదా అని ఇప్పుడు ఏమంటున్నారంటే అవన్నీ మేము ఇస్తామని చెప్తున్నారు. ఓ పక్కేమో శ్రీలంక అయిపోతుందంట, ఒకసారి మేము వస్తే ఇస్తామంటారు. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడంతో పాటుగా రేపు 25వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, మేనిఫెస్టోలో ఏమి ఇస్తానన్న అంటారో అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే, మాట ఇచ్చాడంటే మడమ తిప్పడు. చంద్రబాబు నాయుడు గారిలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తాన్నాడు, చేసాడా? బంగారు రుణాలు మాఫీ చేస్తాన్నాడు, చేసాడా? ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇస్తాన్నాడు, చేసాడా? రైతు రుణాలు మాఫీ చేస్తాన్నాడు, చేసాడా? ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తాన్నాడు, చేసాడమ్మా?
గ్యాస్ బండ మనం 10 నెలలు తెచ్చుకుంటుంటే గ్యాస్ బండకు 100 రూపాయల కాడికి ఇస్తాను అన్నాడు. అంటే 12 నెలలకి 1200, 5 సంవత్సరాలకు 6000 ఇస్తా అన్నాడు. ఆ 100 రూపాయలు అప్పుడు ఇవ్వలేదు, బండ్లు ఇచ్చేస్తాడండి ఫ్రీగా. నమ్మేస్తామా? నమ్ముతాం మనం? చెప్పండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందంటే, మనం అలా వెళ్తారు, రోడ్డు అమ్మట వెళ్తున్నారు, మన ఇందిరమ్మ కాలనీ కట్టాం కదా, 700 ఇల్లు కట్టించాం. ఆ 700 ఇల్లు దగ్గరికి పాదయాత్రతో వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే ఏమన్నాడంటే, మీ ఇల్లుకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తాను అన్నాడు. చేశాడా? చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారే 1 టైం సెటిల్మెంట్ లో 10,000 కడితే మొత్తం రుణమాఫీ చేశాడు. ఆయన చేయలే. ఓట్లు వేయించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తాడు. మన ఇంటికి వస్తాడు, సైకిల్ ఉందనుకో, ఏమిస్తానంటాడు? సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఉంటే కారు ఉంటే ఏమిస్తానంటాడు? హెలికాప్టర్ ఇస్తానంటాడు. ఇంక మరి మామూలుగా అయితే లేడీస్ని చూసాడు అనుకో, ఎవరన్నా పసుపు తాడు వేసుకుని లేదా మట్టి గాజులు వేసుకుని అదేంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా ఉన్నావు నువ్వు, నేను కేజీ బంగారం ఇస్తాను, 7 వారాలు నగలు చేయించుకుంది కానీ అంటాడు. నమ్ముతారమ్మా మీరు? చెప్పండి. నమ్మారనుకో మనకి ఇంతే, ఏముండదు, గుండు సున్నా. అంటే అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడేడు. అంటే ప్రజలు తొందరగా మనం గతంలో చేసి అన్ని మర్చిపోతారు, మళ్ళీ అబద్ధాలు ఆడితే ఆశ పెడితే మనకి ప్రతి వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది. ఆశ పెడితే కనుక ఎటువంటి వాళ్ళు అయినా పడిపోతారు. నిజంగా చెప్తాను, బట్టలు కొట్టుకెళ్తాం మనం. బట్టలు కొట్టుకెళ్ళిన తర్వాత ఏదో పెళ్లి, మన ఇంట్లో పెళ్లి అంటే ఎవరు తగ్గదో వాళ్ళదే, ఒక 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు బట్టలు కొంటాం. ఏమా కొన్న తర్వాత 2-3 పెట్టెలు పెట్టి అక్కడ పక్కన పెడతాడు. పెట్టిన తర్వాత మనం ఏం అడుగుతాం? ఎక్స్ట్రా 4 కవర్లు అడుగుతాం, 10 కవర్లు. అవునా? ఆ 10 కవర్లు ఇవ్వగానే ఆ 10 కవర్లు తీసుకుని సంఖ్యలో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుని తీసుకెళ్లి ఆటోలోనో ఏట్లోనో పెట్టుకుంటాం కదా. పెట్టులు పెట్టుకునేటప్పుడు ఓ పెట్టి తప్పిపోయినా కానీ మనం పట్టించుకోం, ఈ కవర్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం. అవునా? అలాగే చంద్రబాబు నాయుడు ఆ సైకాలజీ గ్రహించి ఏదో ఆశ పెట్టి అబద్ధాలు ఆడిస్తే తర్వాత మనం చేసినా చేయకపోయినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మర్చిపోతారులే అని అటువంటి ఆలోచన. నిజంగా 1,00,000 రూపాయల సరుకు 3 పెట్టెల్లో ఉంటే 3 పెట్టెలు ఆటోలో వచ్చినాయో లేదో చూసుకోం మనం. ఈ కవర్లు మాత్రం ఎక్కడ పోతాయి అని చెప్పి ఆ కవర్లు 10 కవర్లు 10 రూపాయలు ఉంటాయి, లేదా 10 రోజులు 20 రూపాయలు ఉంటాయి. 20 రూపాయలే మాత్రం గట్టిగా పట్టుకుని వదలం మనం. అవునా? అంతేనా? అలాగే చంద్రబాబు నాయుడు ఆ వీక్నెస్ ని పట్టుకుని అబద్ధాలు ఆడతాడు. మళ్ళీ నమ్మకండి, జగన్మోహన్ రెడ్డి గారు మనకు మళ్ళీ సీఎం అయితే కనుక ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు జరిగి తర్వాత రేపు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చి కూడా అమలు జరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేసుకోవాలి. ముఖ్యంగా మన భీమవరంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి నాకు అలాగే ఎంపీ గారికి, ఉమాబాల గారికి, ఇద్దరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థిగా పెట్టారు. మీకు ఎంత లేడీస్కి ఎంత అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు నా దగ్గర మాట్లాడాలంటే కొంచెం ఏదన్నా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కొద్దిగా ఇది ఉంటుంది. దెబ్బలాడాలన్నా మాట్లాడాలన్నా కొంచెం ఇది ఉంటుంది, తేడా ఉంటుంది కొంచెం. ఏమ్మా అది ఉమాబాల గారి దగ్గరికి వెళ్ళా అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా వెళ్ళి మాట్లాడేచ్చు. ఇక్కడ మన ఎక్కడ మీకు దగ్గరే కదా ఆవిడ ఉండేది. అంత స్థానికంగా ఉండే ఆవిడ. ఏమిటేమి ఢిల్లీలో కూర్చునే ఆవిడ కాదు. ఢిల్లీలో ఏమన్నా సభలు ఉంటే ఆ సభలో కట్టండి, మళ్ళీ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. ఆవిడ అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే మనం కూడా ఇంకా భీమవరం చాలా అభివృద్ధి చేసుకోవాలి. జిల్లా కేంద్రం తీసుకొచ్చాం, జిల్లా కార్యాలయం కట్టించుకోవాలి, టెండర్లు పిలిచాం. అలాగే 3 బ్రిడ్జిలు, 80 రైన్ మీద బ్రిడ్జిలకు 38 కోట్లతో టెండర్లు పిలిపించాం, అవి నిర్మించుకోవాలి. 28 కోట్ల హాస్పిటల్కి శాంక్షన్ చేయించాం. హాస్పిటల్ 28 కోట్లతో అది అభివృద్ధి చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జ్ ఏదో ఉందో దాని పక్కన ఇంకో బ్రిడ్జి ముఖ్యమంత్రి గారిని అడిగితే మనం శాంక్షన్ చేశారు, ఆ బ్రిడ్జి నిర్మాణం చేసుకోవాలి. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి. భీమవరం డెవలప్మెంట్ అంటే కనుక గతంలో అప్పుడు నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమేమి చేసామన్నది ల్యాండ్ మార్క్ లాంటిది ఒకటి ఎన్కౌంటర్ అనే పేపర్ ద్వారా మీకు అందరికీ అందుతుంది. దాంట్లో చదవండి. చదివిన తర్వాత చాలా మందికి నేనేమేమి పనులు చేశాను అన్నది చాలా మందికి తెలియదు. అవన్నీ చదవండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక నిజంగా మన గోపాల్ అంటే చక్రం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. గోపాల దగ్గర బ్రిడ్జ్ ఉంది, మీరు తెలిసే ఉంటుంది. అటు వెళ్ళి ఉంటారు కదా. ఆ బ్రిడ్జి ఇంచుమించు 30-40 సంవత్సరాల మట్టి వేయలేకపోతున్నారు.
అటువంటిది నేను ఎమ్మెల్యేగా ఉండగా సుమారు 10 బ్రిడ్జిలు 6 బ్రిడ్జిలు పూర్తి చేసి 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించాం. నిన్నగాక మొన్న తాడేరు బ్రిడ్జి 100 సంవత్సరాల బ్రిడ్జి అది చిల్లడిపోయింది మధ్యలో. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన దాని గురించే పట్టించుకోవాలి. మనం వెళ్ళి వెంటనే ఇమీడియట్లీ ఇప్పుడు బ్రిడ్జి పూర్తి చేసాం. అంటే ఒక బ్రిడ్జి 10 ఏళ్ళు ఒక బ్రిడ్జి కట్టించలేకపోయాను నేను. 5 ఏళ్లలోనే 6 బ్రిడ్జిలు కట్టించి 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించాను. అంటే అటువంటివన్నీ కూడా ల్యాండ్ మార్క్ లాంటి పనులన్నీ కూడా మీ ఇంటికి ఆ పత్రం వచ్చినప్పుడు చదవండి. చదివిన తర్వాత అవతల వ్యక్తి వచ్చినప్పుడు అడగండి, నువ్వు 10 ఏళ్ళలో ఏం చేసావయా అని ఒకటి అడగండి. మన కోవిడ్లో మనకి ఆక్సిజన్ సిలిండర్లు కొరత వస్తున్నప్పుడు నెక్స్ట్ జెన్ అనే కంపెనీ వాళ్ళతోటి మనం మాట్లాడి ఫీడ్ కంపెనీ రైలు ఫీడ్ కంపెనీ వాళ్ళతో ₹1 కోటి విలువైన ఆక్సిజన్ ప్లాంట్ అక్కడ పెట్టించాం. అలాగే తర్వాత ప్రభుత్వం ఒక ఆక్సిజన్ ప్లాంట్ ₹1 కోటి ప్లాంట్ పెట్టింది. ఇవాళ 2 ప్లాంట్లు ఉన్నాయి మనకు అక్కడ. నిజంగా మళ్ళీ వస్తుందేమో, కోవిడ్ ఉంటుందో ఉండదో, కంటిన్యూ అవుతుందేమో తెలియదు కదా మనకి. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించాం 2 ప్లాంట్లు. ఇలాగా మన భీమవరం మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు, ఎందుకంటే నిజంగా ఒక మాట చెప్తాను ఆఖరి సార్, చాలా ఇలా మాట్లాడాలంటే గంటల తరపుడు మాట్లాడేస్తూ ఉంటాను, మీకు ఇష్టం వచ్చేస్తుందేమో. నిజంగా మనం భీమవరానికి మన ఇప్పుడు కట్టుకున్నారు కదా కమ్యూనిటీ హాల్, మీరు కట్టేశారా? తాపీ మేస్త్రిని పెట్టుకున్నారా? తాపీ మేస్త్రిని పెట్టుకున్నారు కదా. తాపీ మేస్త్రి ఏ పార్టీ ఏంటని అడిగారా మీరు? అటు బాగా పనిచేస్తున్నాడా లేదా అని చూశారు, అంతే కదా. అలాగే తాపీ మేస్త్రి లాంటి ఉండమని నేను ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసే తాపీ మేస్త్రి లాంటి వాడు. నేను బాగా పనిచేస్తున్నానా లేదా చూడండి, అంతేకాని అది ఏ పార్టీ ఏ కులం ఏ మతం అది చూడొద్దు. చూడకుండా మీకు మంచి చేసామా లేదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, మీ కుటుంబంలో నా వల్ల మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే ముఖ్యమంత్రి దేశంలో ఇంతవరకు ఎవరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలా ఓటు ఆడగలుగుతున్నాడు, అడిగే హక్కు కూడా ఉంది ఆయన. కాబట్టి మీరు అందరూ కూడా మీ చల్లని ఆశీస్సులు మా అందరికీ టీములు ఇచ్చి ఇద్దరం కూడా గెలవాలని, మా ఇద్దరికి కూడా ఓటేసినప్పుడు ఆశీర్వదిస్తూ మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఎంపీ గారికి నాకు ఎమ్మెల్యేగా నాకు కూడా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.